Hello friends, welcome back to our channel. Please like my video, subscribe to my channel. జూలై 3 ఫ్రైడే రోజు సంకష్టహార చతుర్థి పూజ. ఇంకా ఎవరైనా మార్నింగ్ చేసుకోలేని వాళ్ళు ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. ముడుపు కట్టాలంటే ఖచ్చితంగా ఉపవాసం అయితే చేయాలి. ఈరోజైతే నేను 2 ముడుపులు అయితే కట్టాను. అది నేను ముడుపు ఎలా కట్టాలనేది నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనకి ఏదైనా కోరిక ఉంటే ఎర్రటి క్లాత్లో 3 సార్లు గుప్పెడంత రైస్ వేసేసి అందులో 21 రూపాయలు ఇట్లా పెట్టేసి మన కోరిక చెప్తూ ఇలా కట్టేసి విఘ్నేశ్వరుని దగ్గర పెట్టుకొని మనము సంకష్టహార గణేష సూత్రం చదువుకొని పూజ అయితే చేసుకోవాలి. దీని పూర్తి వివరాలు అయితే నేను ఫుల్ వీడియో చేశాను, అంటే వివరంగా అన్నట్టు. అది మీకు డిస్క్రిప్షన్లో పెడితే చూడండి. ఈరోజు స్వామివారికి ఇష్టమైన గరిక, అలాగే కుడుములు, ఎర్రని అక్షంతలతో ఎర్రని పువ్వులతో అయితే పూజ చేసుకోవాలి. ఒకవేళ మీరు మార్నింగ్ తెలియక చేయలేదనుకో, ఈవినింగ్ అయినా ఇలా ఎర్రని మందారాలతో కానీ ముఖ్యంగా గరిక సమర్పించుకొని కుడుములు నైవేద్యంగా పెట్టి ఇలా పూజ చేసుకున్న చాలా మంచిది. అంటే తెలియని వాళ్ళు, అంటే ఈరోజు సంకష్టహార చతుర్థి అని తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. యాక్చువల్లీ నేను మార్నింగే వీడియో పెడదాంలే అనుకున్నాను 8:30 తర్వాత, కానీ కుదరలేదు. కొన్ని ఈరోజు ఇంకా నేను ఫాస్టింగ్ ఉన్నాను, అసలు కొన్ని పనుల వల్ల ఇంకా చూసుకోలేదు అన్నట్టు. ఈవినింగ్ వరకు కూడా ఇప్పటికీ స్టిల్ 4:30 వరకు కూడా దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. మళ్ళీ ఈవినింగు పూజ అయితే చేసుకోవాలి. ఇంకా మార్నింగ్ ఇలా పూజ కోసం అయితే గార్డెన్లో పువ్వులు అయితే కోసాము. ఎర్రని గులాబీలు కానీ మందారాలు కానీ స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిది. ఇవన్నీ మా గార్డెన్లో పువ్వులు ఎంత చక్కగా బ్లూమ్ అయినాయి చూడండి. మీకు గార్డెన్ టిప్స్ కూడా కావాలంటే అడగవచ్చు, ప్రతి ఒక్కరికి రిప్లై చేస్తాను. ఇందులో గార్డెన్ వీడియోస్ కూడా వస్తాయి. ఆల్రెడీ ఇంతకుముందు మందార ఇవన్నీ కూడా చూపించాను కదా. సంకష్టహార గణేష సూత్రం కూడా ఈరోజు చదువుకుంటే చాలా మంచిది. నేనే అంటే 11 సార్లు కానీ లేదంటే 9 టైమ్స్ కానీ అట్లా చదువుకుంటారు. నేనైతే అలాగే చదువుతాను ఎవ్రీ సంకష్టహార చతుర్థికి. ఇంక ఈరోజైతే సాయంత్రం కూడా గార్డెన్లో మళ్ళీ పూజ కోసం సాయంత్రం కూడా కోస్తున్నాను కొన్ని ఫ్లవర్స్ అయితే. ఈవినింగ్ కూడా మళ్ళీ పూజ చేసుకుంటాం కాబట్టి. ఇంక ఇది వచ్చేసి అయితే ఆఫ్టర్నూను. అసలు ఎప్పుడు కూడా నాకు ఫాస్టింగ్ ఉంటే అసలు బాగానే ఉండేదాన్ని. ఈ మధ్య చాలా రోజులు అవుతుంది నేను ఉండక. ఈరోజు బాగా అసలు ఫుల్ ఆకలి అయితే ఇంకా టీ అయితే తాగాను. అయితే ఇంతకుముందు ఏంటంటే ఈవినింగ్ 6 వరకు కూడా టీ తాగకుండా ఉండేదాన్ని. ఇప్పుడు కొంచెం బాగా హెడేక్ వచ్చి కొంచెం ఏదోలా అనిపించింది, అందుకే ఇంకా టీ అయితే 2 టైమ్స్ తాగాను. ఇంతకుముందు టీ తాగకుండా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు ఉండలేకపోతున్నాను. లాస్ట్ సంకటహార చతుర్థి. హలో గైస్, ఆల్ ఆఫ్ యు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మనసులో ఉన్న మాట. ఏం వచ్చేసి అయితే మన ఇంటికి వెళ్ళినప్పుడు పిల్లలందరూ ఇలా ఉంటే మళ్ళీ ఎప్పుడు కలుస్తారని చెప్పేసి అందరు పిల్లలు, శ్రీనిక, అమోహ, మిల్కీ, చిక్కి, మరి రితిక్, అందరూ, ప్రియాంక, ఇక్కడ శ్రీనిక చూడండి ఎంత బాగుందో. ఇలా అందరైతే ఇక పిల్లలైతే అసలు ఎంతమంది అయ్యారో, ఫుల్ ఆడుకునే వాళ్ళు వీళ్ళు. చాలా బాగా అనిపించేది. అప్పుడు పెళ్ళప్పుడు కూడా ఇలాగే అందరు కలిశారు. ఇంకా మొన్న కూడా ఇక అందరు వచ్చారనమాట. అప్పుడు తీశారు పిల్లలు ఇది. ఇంక ఇది వచ్చేసి అయితే మా ఊర్లో ఒకసారి అనుకున్నాను మా ఊరంతా తీద్దామని. ఇది అప్పుడు ఎప్పుడో తీశాను, అలాగే ఉండిపోతుంది. సమ్మర్లో తీసింది ఇది, అలాగే ఉండింది ఫోన్లో. అంటే ఒకప్పుడు మా విలేజ్ ఎలా ఉండేదంటే అసలు చాలా మొత్తం మారిపోతుంది. కాబట్టి ఒక్కసారి మొత్తం తీయాలని ఉంది ఊరంతా కూడా. ఇప్పటికే చాలా మారిపోయింది. ఇంకా ముందు అయితే అసలు ఆనవాళ్ళు కూడా ఉండవు. మళ్ళీ
Rock, paper, scissors, shoot. Rock, paper, scissors, shoot. వెళ్ళు. Rock, paper, scissors, shoot. Rock, paper, scissors. అరే తిరువే తొందరగా. ఓకే. మస్తు చేస్తారు సాయికి అది ఎంత సిగ్గో. మంచిది చేయాలన్నా. తొందరగా. అయిపోయింది వీళ్ళు రౌండ్. ఉన్న ఎడిట్లో లేపేస్తలే కొన్ని కానీ మనది అది అశ్వినాథన్ రమ్మని పో నేను ఆమె చేస్తావు. ఓకే తీసుకో. ఏ వాళ్ళకి ఏదో పెద్ద గొడవ యాభై అయిపోయింది ఇక మీది. మిలికి ఆ కూల్ డ్రింక్ అనేది తాగుదు కానీ ఏ చేయొచ్చు కానీ చేయండి ఏం కాదు. తినండి ముగ్గురు తినండి ముగ్గురు తినండి. చేయండి అనరేందే వాళ్ళ రావట్లేదు. ఏహే అదే ఆతని రామని రామాత పోయిందా పోయింది. మొన్న పిల్లలందరూ ఉన్నప్పుడు బోర్ కొడుతుంది ఏదో ఒక గేమ్ ఆడతాం అని చెప్పేసి ఇది బాగా ట్రెండింగ్లో ఉంది కదా ఈ రీల్స్ చేద్దామని చెప్పేసి 3 minutes చేశారనమాట. 3 minutes షార్ట్గా పెట్టలేం కాబట్టి ఇలా అయితే యాడ్ చేయడం జరిగింది. పిల్లలు ఫన్గా చేస్తామని చాలా అన్నారు, అందుకే వాళ్ళు చేసినప్పుడు తీసిందనమాట. ఇలా అంటే అందరికీ ఇక స్కూల్ లేనప్పుడే కదా కలిసేది, మళ్ళీ ఎప్పుడు కలుస్తారో తెలియదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.